తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే భక్త కోటికి ఓ నేత్రోత్సవం. ఈ నెల 24వ తేదీ నుండి అనగా రేపటి నుండి స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా సకల దేవతలకు స్వాగతం పలికేది ధ్వజారోహణంతోని. ముందుగా రేపు నిర్వహించే ధ్వజారోహణానికి దర్భచాప, తాడు కీలకమైన పాత్ర పోషిస్తుంది. అసలు దర్భకున్న విశిష్టత ఏమిటంటే, వరాహ పురాణం ప్రకారం ఈ దర్భలు వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందుకే దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, పవిత్రమైన ఉత్సవాలకు ముందుగా వినియోగించాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే తిరుమల శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలలో విష్ణు దర్భతో ధ్వజారోహణాన్ని వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య వైఖానసాగమోక్తంగా నిర్వహిస్తారు. ఋత్వికులు వేద మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. వీటిని టీటీడీ అటవీ విభాగం సభక్తికంగా సమర్పిస్తుంది. విష్ణు దర్భను టీటీడీ అటవీ విభాగం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో నుంచి సేకరిస్తుంది. ఆ దర్భను తక్కువ ఎండలో వారం రోజుల పాటు ఎండబెట్టి బాగా శుభ్రపరిచి చాప, తాడు తయారు చేస్తారు. 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పుతో దర్భచాప, 225 మీటర్ల పొడవు తాడును సిద్ధం చేస్తారు. సిద్ధమైన తాడును బ్రహ్మోత్సవాలకు ముందుగా తిరుమలలో పూజలు నిర్వహించి సమర్పిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య తిరుమల శ్రీవారి ఆలయంలో అధికారులకు అందిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి దర్భతాడు, దర్భచాప మరియు దర్భ ఇవ్వటం అటవీశాఖ ఆనవాయితీ. అలాగే ఈసారి కూడా, ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు కూడా మా అటవీశాఖ వారు దర్భని ఏర్పేడు వద్ద కలెక్ట్ చేశారు. చేసిన తర్వాత ఎన్నో రోజులు శ్రమించి దర్భచాప, దర్భతాడు తయారు చేశారు. అవి స్వామివారి అంకురార్పణకి ఉపయోగపడతాయి. ఓం నమో వెంకటేశాయ.